ఇలా ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు, ప్రతిజ్ఞ చాలా గొప్పదే, నిస్సందేహంగా ఈ ప్రతిజ్ఞ గొప్పది, ఇందులో ఏమీ అనుమానమే లేదు. నిస్సందేహంగా ఇంత గొప్పదైన ఈ ప్రతిజ్ఞ గొప్పదని భీష్ముడు కూడా అనుకున్నాడు, లోకం అనుకోవడంతో పాటు. ఎందుకంటే భీష్ముడి ప్రతిజ్ఞ చేసినప్పుడు దేవతలు దేవదుందుభులు మోగించారు, పూలవానలు కురిపించారు. ఈ ప్రతిజ్ఞ ఇంత విశేషమైంది అని భీష్ముడు కూడా అనుకుని, ఈ ప్రతిజ్ఞకు పరిపూర్ణంగా నేను కట్టుబడి ఉండాలి, ఏ సన్నివేశాలలో ఎలాంటి మార్పులు వచ్చినా, ఏ పరిస్థితులు నన్ను ఎలా కుదిపినా ఈ ప్రతిజ్ఞ నుంచి మాత్రం నేను మారకూడదు, జారకూడదు, జరగకూడదు అని ఒక స్థిరమైన భావం భీష్ముడి మనస్సులో ఏర్పడింది. సరే, కథ నడుస్తోంది. విచిత్రవీర్యుడు కూడా సంతానాన్ని కనకుండానే మరణించాడు. అంబాలికలకు సంతానాన్ని అందించలేకపోయాడు. సత్యవతి చాలా బాధపడింది, ఈ వంశం నిర్వంశం అయిపోతుంది అని బాధపడింది. బాధపడిన సత్యవతి భీష్ముడిని పిలిచి, నాయనా, అప్పుడేదో మా తండ్రి గారు ఒక నియమం పెట్టారు, ఆ నియమం కారణంగా నువ్వు ఏదో ప్రతిజ్ఞ చేశావు, సరే కాలం గడిచిపోయింది, ఇప్పుడు నేను కోరుతున్నాను, నీవు వివాహం చేసుకోవలసింది, ఈ వంశాన్ని నిలబెట్టవలసింది అని ప్రార్థించింది.